Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Alhamdulillah. Alhamdulillahi rabbil alameen. Wassalatu wassalam ala rasulihil kareem. Amma ba'd. A'udhu billahi minash shaitanir rajim. Bismillahirrahmanirrahim. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما اللهم فقهنا في الدين ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. టుడే క్లాస్ అదృష్టాన్ని నమ్మడం కూడా ఈమాన్ షరతుల్లో ఒకటి. టుడే క్లాస్ చాలా బాగుంటుంది. అల్హమ్దులిల్లా. చాలా మందికి ఉన్న సందేహాలు కూడా తీరిపోతాయి. ఇన్షా అల్లా అందరూ కూడా గ్రహించండి. మీకు ఇబ్నే దైలమి అనే సహాబీ యొక్క ఉల్లేఖనం వివరిస్తున్నాను, గ్రహించండి అని ఉల్లేఖిస్తున్నారు అన్నమాట. ఆయన యొక్క అనుభవం ఈ యొక్క పుస్తకంలో పంచుకుంటున్నారు. నేను ప్రవక్త వారి ప్రఖ్యాత సహచరుడు ఉబై బిన్ కఅబ్ సన్నిధిలో హాజరై ఇలా విన్నవించాను. తకదీర్ అంటే విధివ్రాత విషయంలో నా మనసులో కొంత అపనమ్మకం ఏర్పడింది. కాబట్టి మరి ఈ విషయమై ఏదైనా ఉపదేశించండి. బహుశా దైవం నా యొక్క అపనమ్మకాన్ని దూరం చేస్తాడేమో, అలాగైనా సరే నా సమస్యకు ఒక సమాధానం దొరుకుతుందేమో, నా మనసుకు సంతృప్తి ప్రాప్తిస్తుందేమో అని చెప్పేసి అడగడం జరిగిందనమాట. ఎవరైతే ఇబ్నే దైలమి గారు ప్రవక్త గారి యొక్క ప్రఖ్యాత సహచరుడు సన్నిధిలో హాజరై ఇలా విన్నవించారు. నాకు విధివ్రాత మీద కొంచెం అపనమ్మకం అనేది ఏర్పడింది. నా మనసులో మెదిలే సమస్యలకు మీరు నాకు సమాధానం చెప్పండి అని చెప్పేసి, అంటే అంత 100% నేను ఆ యొక్క విధివ్రాతపై నేను ఏకీభవించలేకుండా ఉన్నాను అని చెప్పడం జరిగిందనమాట. అంటే కొంచెం నమ్మకం లేకుండా ఉందన్నమాట. అది చెప్తున్నారు. అప్పుడని ఇలా అన్నారు, విను, ఒకవేళ దైవం భూమి ఆకాశాల్లో ఉన్న సమస్త సృష్టిని శిక్షించినట్లయితే ఈ చర్య వల్ల దైవం దౌర్జన్యపరుడు కాడు. ఒకవేళ ఆయన ఈ సమస్త సృష్టి రాసుల్ని తన కారుణ్య అనుగ్రహాలతో కప్పివేస్తే ఆయన కారుణ్యం వారి ఆచరణల కంటే కూడా ఉన్నతమైంది. అంటే ఆ సృష్టితాలపై ఆయన కారుణ్యం కేవలం ఆయన అనుగ్రహమే తప్ప వారి ఆచరణలకు ప్రతిఫలంగా లభించిన హక్కు కాదు. ఇంకా విను, తకదీర్ను విశ్వసించడం ఎంత అవసరం అంటే, ఒకవేళ నువ్వు ఉహద్ పర్వతం అంతా బంగారం అల్లాహ్ యొక్క మార్గంలో ఖర్చు పెట్టినప్పటికీ తకదీర్ను విశ్వసించనంత వరకు అల్లాహ్ వద్ద అది స్వీకార యోగ్యం కాదు. కాబట్టి తక్దీర్ను విశ్వసించడం చాలా అవసరం. నీకు ఎదురయ్యే ప్రతిదీ తప్పకుండా అవుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు దాని నుండి తప్పించుకోలేవని, ఏ పరిస్థితుల్లోనైతే నీకు ఎదురు కాకూడదో అవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదురు కావని గట్టి నమ్మకం కలిగి ఉండాలి. అంటే ఏది జరిగినా దైవ నిర్ణయం ప్రకారం జరుగుతుంది. ఆయన పథక రచనలో ఎలాంటి మార్పు సంభవించదని నమ్మాలన్నమాట. ఒకవేళ దీనికి వ్యతిరేక నమ్మకాలు కలిగి ఉండి అలానే నువ్వు మరణిస్తే తప్పకుండా నరకానికి పోతావు అని చెప్పడం జరిగిందనమాట. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పిన ప్రతి పరిస్థితి ఆయన ఎలా అయితే రూపకల్పన చేస్తాడో అలాగే జరుగుతుంది. అది వాస్తవం, అది అంతే అని చెప్పేసి మనం నమ్మాలి. మీకు ఖచ్చితంగా చెప్పాలంటే ఎండిపోయిన చెట్టు ఆకు రాలేదు కూడా అల్లాహ్ యొక్క ఆజ్ఞ లేకుండా రాలేదు. అది దాని మీద మనం నమ్మకం ఉంచాలి. అదే ఈమాన్ షరతులు ఒకటి. దాని మీద అంటే తక్దీర్ మీద మీరు నమ్మకం లేకుండా ఉంటే అప్పుడు ఆ యొక్క అపనమ్మకంలో మీరు ఉండి చనిపోతే మీరు నరకానికి పోవాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ హెచ్చరిస్తున్నారు. అంటే ఈ హదీసు కొంచెం నేను మీకు వివరిస్తాను, గ్రహించండి.
విధివ్రాత విషయంలో అప్పుడప్పుడు కొంతమంది విశ్వాసుల హృదయాల్లో శైతాన్ ఒక సాధారణ సందేహాన్ని నూరిపోస్తాడు. అరే, ప్రపంచంలో ఏది జరిగినా అంటే మంచైనా చెడైనా అల్లాహ్ యొక్క ఇష్టం ప్రకారమే జరుగుతుంది కదా. మరి అలాంటప్పుడు ప్రపంచంలో ఒకడు మంచి స్థితిలో మరొకడు చెడ్డ స్థితిలో ఎందుకు ఉంటున్నాడు? పరలోకంలో ఒకని స్వర్గంలో మరొకని నరకంలో ఎందుకు పడవేయడం జరుగుతుంది అని చెప్పేసి ఒక ప్రశ్న శైతాను మధ్యలో మైండ్ లో వేసేస్తాడనమాట. ఏ విశ్వాసి మనసులోనైతే ఇలాంటి సందేహం తలెత్తినట్లయితే దాన్ని సునాయాసంగా నివృత్తి చేసే సులువైన మార్గం ఒకటే. అది అల్లాహ్ సమస్త సృష్టికి ప్రభువు, పాలకుడు, పోషకుడు అయిన కారణంగా సర్వ మానవాళి సర్వ సృష్టితాలపై ఆయనకు హక్కు ఉంది. హక్కు అధికారాలు ఆయనకే ఉన్నాయి. అది మనం అర్థం చేసుకోవాలి. ఎలాంటి సహవర్తులు లేని ఏకైక పదం, సకల సృష్టికి కర్త, శూన్యం నుండి సృష్టిని ఉనికిలోనికి తెచ్చిన మహిమాన్వితుడు, సర్వశక్తి సంపన్నుడైన అల్లాహ్ తన ఏ సృష్టి పట్ల ఏ విధంగా ప్రవర్తించినా ఆయనకు ఆ అధికారం ఉందన్నమాట. ఒకవేళ ఆయన తన సమస్త సృష్టిని శిక్షించినట్లయితే ఏ చట్టం ఏ శాసనం ఆధారంగాను ఆయన దౌర్జన్యపరుడు అని చెప్పేసి మనం నిర్ధారణ చేయకూడదు. అలాగే ఆయన సమస్త సృష్టిరాశుల్ని తన కారుణ్యంలో ముంచెత్తినట్లయితే ఆయన యొక్క ఈ కరుణ కేవలం ఆయన దయ భీక్ష వల్ల అని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎవరైతే సత్కార్యాలు చేస్తున్నారో వారికి ఆ సత్కార్యాలు బుద్ధిని ప్రసాదించేది ఎవరు? అల్లాహ్ సుబ్హానహు తాలా. వారితో ఆ కార్యాలు చేయించేవాడెవరు? అల్లాహ్ సుబ్హానహు తాలా. అర్థమవుతుందా? అది మొత్తం మీద సృష్టితాల విషయంలో అల్లాహ్ యొక్క ఈ ప్రత్యేక అధికారాలు శక్తి సామర్థ్యాలు గనుక సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే విశ్వాసుల మనసులో నుండి ఈ సందేహం దూరమై హృదయానికి శాంతి చేకూరుతుందన్నమాట. అయితే ఈ విధిరాత విషయంలో మరొక హదీసు ఇక్కడ వెల్లడిస్తున్నారు, గ్రహించండి. హజరత్ అలీ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు, మీలో ప్రతి ఒక్కరి నివాసం స్వర్గం లేదా నరకం రాయబడి ఉంది. అంటే ఒక మనిషి స్వర్గానికి లేదా నరకానికి ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రదేశం ముందే విధిరాతలో నిర్ణయించబడి ఉంది అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అప్పుడు అనుచరులు, అయితే మరి మేము విధిరాతమే భరోసాతో ఎలాంటి ప్రయత్నాలు ఆచరణలు చేయకుండా కూర్చోండి కూర్చోవచ్చు కదా అని ప్రశ్నించారు. అంటే ఇప్పుడు ప్రవక్త గారు చెప్పారు కదా, మీలో ఎవరు స్వర్గవాసులో మీరు ఎవరు నరకవాసులో అల్లా ముందు నిర్ణయించాడు, అందులో ఎటువంటి తేడా ఉండదు అని చెప్పగానే అక్కడున్న సహాబీలు అడిగారనమాట. అప్పుడు మేము కష్టం చేసిన అవసరం ఏముంది, అల్లా నిర్ణయం చేశారు కదా, అల్లా యొక్క విధిరాత మేము దాసోహం చేస్తే అయిపోతే సరిపోతుంది కదా, సైలెంట్ ఉండొచ్చు కదా, ఏది జరుగుతుంది అదే జరుగుతుంది కదా, అల్లా ఇష్టం ప్రకారం జరుగుతుంది కదా, ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి సహాబీ అడిగారనమాట, ప్రశ్నించారు. అయితే అంటే అంతముందే నిర్ణయమై ఉన్నప్పుడు రాయబడి ఉన్నప్పుడు అనవసరంగా కర్మల శ్రమ కొనుక్కోవడం దేనికి అని చెప్పేసి అడగడం జరిగింది అనమాట. అప్పుడు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు, లేదు, కర్మలు ఆచరిస్తూ పోండి. ఎందుకంటే ప్రతి ఒక్కడికి అతడు దేనికోసం పుట్టించబడ్డాడో అలాంటి అదృష్టమే దక్కుతుంది. కనుక ఎవరు సదాచరణ చేస్తారో అతడి యొక్క సత్కర్మలు పుణ్యకారాలు ఆచరించే భాగ్యం లభిస్తుంది. ఎవరైతే దురాచరణలు చేస్తాడో అతడికి దుష్కార్యాలు పాపకార్యాలు చేసే అవకాశము ప్రాప్తమవుతుంది అని చెప్పేసి ప్రవక్త మహనీయులు పవిత్ర ఖురాన్ లో వాక్యం పఠించారు. కాబట్టి ఇక్కడ ఇంకొక హదీస్ కూడా చెప్తున్నారు, గ్రహించండి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారని హజరత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు. అల్లాహు తాలా భూమి ఆకాశాలను సృష్టించడానికి 50,000 సంవత్సరాలకు పూర్వమే సమస్త సృష్టితాల విధిరాతను రాసేసి నా సింహాసనం నీటిపై ఉంది అని సెలవిచ్చాడు. ఇది ముస్లిం హదీస్ అన్నమాట. అంటే ఇక్కడ మొదటి విషయం ఏమిటంటే అల్లాహ్ విధిరాతను రాయడం అంటే అర్థం ఏమిటి? మనలాగా చేతిలో పెన్ను పెట్టుకొని పలకపయో కాగితంపై రాసినట్లు దైవం కూడా రాశాడా? ఈ అర్థమైతే ముమ్మాటికి కాదనే మనం భావించాలి.
అర్థమవుతుందా? ఇది అల్లాహ్ యొక్క ఔన్నత్యానికి వదిలేయాలి, మనం అర్థం చేసుకోలేము అదంతాను. నిజానికి అల్లాహ్ యొక్క కార్యాలు, గుణగణాల వాస్తవికత, స్థితిగతులు, జ్ఞానాన్ని అర్థం చేసుకునే శక్తి మనకు అసలు లేదు. అది విషయం. మొత్తం మీద ఈ హదీస్లో ప్రస్తావించబడిన విధిరాత, తకదీరు వాస్తవికత, దాని పరమార్థం మొత్తం దైవానికి బాగా తెలుసు. అదన్నమాట విషయం. కాబట్టి మనకు మంచి జరిగినా చెడు జరిగినా అల్లాహ్కు ఇష్టం పడే జరుగుతాయి, అల్లాహ్ ఇష్టపడకుండా జరగవు. ఈ లోకమే ఏకమై మీకు మంచి చేయాలనుకున్నా అల్లాహ్ యొక్క అనుగ్రహం లేనిదే చేయలేరు. ఈ లోకమే ఏకమై మీకు చెడు జరగాలి అని అనుకున్నా అది అల్లాహ్ యొక్క ఆజ్ఞ లేనిదే చేయలేరు. కాబట్టి విధివ్రాతపై మనం విశ్వాసం ఉంచాలి తప్పకుండా. సరేనా? అది విషయం. ఈరోజు ఒక చక్కటి అంశాన్ని మీరు తెలుసుకున్నారు. ఇన్షాల్లా రేపటి రోజున మరొక చక్కటి అంశంతో నేను మీ ముందుంటాను. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం. వఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానల్లాహి వబిహమ్దిహి సుబ్హానక అల్లాహుమ్మ వబిహమ్దిక అష్హదు అల్లా ఇలాహా ఇల్లా అంత అస్తగఫిరుక వఅతూబు ఇలైహ్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.